హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ మహి. నేను మీ మహిని. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే రేపు ఉగాది కదండి, నేను ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. నేను ఎలా క్లీన్ చేసుకుంటానో, నేనైతే ఎలా ఇంట్లో పని చేసుకుంటానో అదైతే నేను మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే నేను షూట్ చేశాను. మీరంతా ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నదనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే ఇలాగ పీచ్ తోటి బాగా మనం గ్యాస్ స్టవ్ మొత్తం అంతా కూడా పామే అయితే కడిగేసుకుంటున్నాను అనమాట. నేను పీచ్ తోటి ఇలా పాముకుంటూ సబ్బు పెట్టుకొని ఇలా పాముకుంటూ కడిగితే మనకి గ్యాస్ కట్టు దగ్గర జిడ్డు అనేది ఉంటుంది కదండి పైన, మొత్తం అదంతా కూడా పట్టేస్తుంది అనమాట టైల్స్కి. అదంతా కూడా నేనైతే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే స్టవ్ కూడా తోమేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, ఈ వీడియో వచ్చి ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తేనే నా వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుందన్నమాట. ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి. బెల్ ఐకాన్ ఆల్ అని కొట్టండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్గా వస్తుంది. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనకి పండగ అనేసరికి మొత్తం అంతా కూడా ఇలా క్లీన్ చేసుకుంటేనే ఇల్లు అనేది నీట్గా ఉంటుంది కదా, పూజలు అవి చేసుకుంటాం కదా. దాని గురించి అయితే నేను మొత్తం అంతా కూడా ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. ఇది నేను ఆయిల్ పెట్టుకుంటాను అనమాట. ఆ డబ్బాలోను ఆయిల్ అయితే దాంట్లోకి తీసి పెట్టుకుంటాను. అది కొంచెం జిడ్డుగా ఉందనమాట. దాన్ని అయితే ఇలా పైనుంచి మనం సోప్ పెట్టి కొంచెం తోమేసి కడిగేస్తే మనకి లోపలికి అనేవి వాటర్ వెళ్ళవన్నమాట. అందుకని చెప్పి నేను అలా కడిగేసి పెట్టుకుంటున్నాను, ఎందుకంటే అందులో ఆయిల్ ఉంది. మాదైతే వెస్ట్ గోదావరి అండి. మాకు 3 డేస్ నుంచి కూడా రెయిన్ అయితే ఫుల్గా ఉంటుందన్నమాట. ఏ టైంలో ఎలా ఉంటుందో కూడా తెలియట్లేదు. బట్టలు అయితే వాష్ చేశాను, కానీ ఆరతాయా లేదా అని అయితే భయం వేసింది నాకు. కానీ ఎండ అయితే ఈరోజు బాగానే వచ్చింది. మధ్యాహ్నం నుంచి అయితే మనకి క్లైమేట్ అనేది చేంజ్ అయిపోయిందనమాట. ఇప్పుడైతే కింద సర్ఫ్ వేసేసుకొని మొత్తం అంతా నేను కడిగేసుకున్నాను ఫ్రెండ్స్. మొత్తం అంతా కూడా ఇల్లు క్లీన్ అయిపోయింది. ఇప్పుడైతే మొత్తం ఎలా చేశాను అనేది మీకైతే చూపిస్తున్నాను చూడండి. అదిగోండి, మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. చేసేసుకొని నేను ముగ్గులు కూడా పెట్టేస్తాను గ్యాస్ స్టవ్ మీద. ఇవన్నీ కూడా ముగ్గులు అయితే వేసేస్తాను అనమాట. ఇలాగా మనం ఇల్లు కడిగి ముగ్గులు అయితే పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది కదా. ఇది చూడండి, మనకి ఇలాగా గ్యాస్ దగ్గర గట్టు కూడా ఎంత తలతల మన మెరుస్తుందో. నేను మామూలు సోప్ తోటే కడిగాను అనమాట. పిల్లలు అక్కడ పేపర్లు తెచ్చి అంటించారు. అవి డస్ట్ అది ఆయిల్ అది పడుతుంది కదమ్మా, అవి దాని మీద పడతాయని అదైతే అంటుకుపోయి అసలు వదలలేదండి. దాన్ని అయితే తీసి చాలా కష్టపడ్డాం అనమాట అదంతా పోగొట్టడానికి. అదైతే పోయింది. ఇదిగోండి చూడండి, మొత్తం బెడ్షీట్స్ కూడా తీసేసాను అనమాట. మళ్ళీ బెడ్షీట్స్ వేసుకున్నాను వేరేవి. మొత్తం అంతా ఇలాగైతే క్లీన్ అయిపోయింది. ఇది వచ్చి ఫ్రంట్ రూమ్ అండి. ఈ ఉతికిన బట్టలు అయితే ఇందులో వేసాను అనమాట. కుర్చీలోను అవన్నీ కూడా మడత పెట్టాలి. ఇదిగోండి, లాస్ట్కి ఇలా అయింది. నా వర్క్ అయ్యేసరికి పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు. వాళ్ళకైతే ఇప్పుడు ఏదైనా చేసి పెట్టాలన్నమాట. మా పాప వచ్చిందండి ఫస్ట్, బాబు రావాలి, ఇంకా బాబు రాలేదు. ఇద్దరు కూడా స్టడీ అవర్కు ఉంటారన్నమాట. స్టడీ అవర్కు ఉండి వచ్చారు. ఇప్పుడైతే టైం వచ్చి 6:30 అవుతుందండి. నా వర్క్ అనేది నేను మార్నింగ్ మొదలు పెడితే ఇప్పటికి అయిందండి నా వర్క్.
నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. మీరంతా సపోర్ట్ చేస్తే నా వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇదే ఫ్రెండ్ నా విలాగ్ వచ్చి బాయ్ అండి.